ఇక ముందుగా తెలుగు రాష్ట్రాల వార్తల విషయానికి వస్తే రేపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. వైసీపీకి బాలినేని శ్రీనివాసరెడ్డి గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. డీటెయిల్స్ చూస్తే రేపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ భేటీ కానున్నారు. ప్రధానంగా సీట్ల పంపకాలపైనే చర్చించనున్నారు. ఇప్పటికే టీడీపీ అధినాయకత్వం ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే దానిపై ఒక అంచనాకొచ్చారు. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాల చర్చపై ఆసక్తిని పెంచుతుంది. పొత్తులో భాగంగా ఎన్ని అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి, ఎన్ని ఎంపీ స్థానాలు ఇవ్వాలి అనే దానిపై చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే తాను 3వ వంతు సీట్లు ఆశిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తారు, పవన్ సీట్ల చర్చలు ఎంతవరకు సఫలీకృతమవుతాయి అనేది ఆసక్తి పెంచుతుంది. వైసీపీకి బాలినేని శ్రీనివాసరెడ్డి గుడ్ బై చెప్పనున్నారా? ఒంగోలు ఎంపీ సీటు మాగుంట కాకుండా వేరే వ్యక్తికి ఇవ్వబోతున్నారా? ఈ ప్రశ్నలకు ప్రస్తుతం అవును అనే సమాధానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలినేని పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మాగుంటకు సీటు లేదంటూ బాలినేనికి ఇప్పటికే వైసీపీ పెద్దలు తేల్చి చెప్పారు. మాగుంటకు సీట్ లేకపోతే తనకు ఫోన్ చేయొద్దంటూ వైసీపీ పెద్దలకు బాలినేని తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. సీఎం పిలిచినా రాను అంటూ ఖరాఖండిగా బాలినేని చెప్పారు. నిజానికి నిన్న సీఎంఓ కార్యాలయానికి బాలినేని వెళ్లారు. సీఎం బిజీగా ఉన్నారంటూ కలవరంటూ చెప్పడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇవాళ మళ్లీ సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. సీఎంఓలో మాగుంట అంశాన్ని వైసీపీ నాయకత్వం తేల్చి చెప్పింది. నెల్లూరు, ఒంగోలు కొత్త ఇన్ఛార్జిగా చెవిరెడ్డిని నియమిస్తున్నట్లుగా స్పష్టం చేశారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి పోటీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్కు బాలినేని బయలుదేరి వెళ్లారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందని మీరందరూ కూడా గమనించాలి. ఇది భారతదేశ సేవకి, భారతదేశం పట్ల, దేశంలో ఉన్నటువంటి ప్రజల పట్ల భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఉన్నటువంటి అంకిత భావానికి నిదర్శనం చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఒకానొక సందర్భంలో మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి మన సైనికుల్ని చంపి వారి తలల్ని తెగనరికి వారు తీసుకుపోయేవారు. కానీ ఇవాళ ఎవ్వరూ కూడా ఆ సాహసం చేయలేరు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే సర్జికల్ స్ట్రైక్ చేయించి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థని ధ్వంసం చేశారు, ఎవరూ కూడా ఇవాళ సాహసం చేయనటువంటి పరిస్థితిని ఇవాళ రాష్ట్రంలో దేశంలో చూస్తున్నాం. కనుక సభాముఖంగా నేను చేసేటువంటి అభ్యర్థన, అటువంటి భారతీయ జనతా పార్టీని మీరందరూ కూడా ఆశీర్వదించాలి. దేశ స్థాయి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం. కానీ ఎప్పుడైతే మీరు ఇక జాతీయ వార్తల విషయానికి వస్తే రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 18 గంటలుగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కనిపించకుండా పోయారు. బీజేపీ నేత హత్య కేసులో కేరళ అలప్పుల కోర్టు సంచలన తీర్పునిచ్చింది. డీటెయిల్స్ చూస్తే భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్ట్ చేస్తారంటూ జరుగుతున్నాయి. నిన్న అందుబాటులో లేకపోవడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలంతా రాంచీకి రావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. త్వరలో రాష్ట్ర నాయకత్వంలో మార్పు జరగొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోరెన్ సతీమణికి సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతుంది. సంకీర్ణ కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలంతా లగేజీస్తో రాంచీ చేరుకున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు రాంచీలోని సీఎం నివాసంలో సమావేశమయ్యారు. కొన్ని రోజుల పాటు ఎమ్మెల్యేలంతా రాంచీలోనే ఉండాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు అందినట్లు తెలిపాయి.
రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు కొత్త పార్లమెంట్ భవనంలో ఉభయ సభలను ఉద్దేశించి మొదట రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. ఉదయం 11:30 అఖిలపక్ష సమావేశం ప్రారంభం కానుంది. ప్రస్తుత లోక్సభకు చివరి సమావేశాలు కావడంతో సహృద్భావ వాతావరణంలో భేటీలు నిర్వహించాలంటూ కేంద్రం యోచిస్తోంది. కీలక బిల్లులు అన్నింటికీ గత సమావేశాల్లోనే ఆమోదం తెలపడంతో ఓట్ ఆన్ అకౌంట్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లుగా సమాచారం. ప్రస్తుత సమావేశాల్లో 19 బిల్లులను ఆమోదించడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లులన్నీ ఇప్పటికే ఉభయ సభల్లో ప్రవేశపెట్టినందున ఆమోదం తెలిపేందుకు చర్చకు తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్ష భేటీ అయింది. బడ్జెట్ సమావేశాలకు సహకరించాలంటూ కేంద్రం కోరింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు చెందిన ఒక రహస్య విషయం బయటపడింది. పుతిన్కు ఒక రహస్య భవనం ఉన్నట్లుగా తేలింది. ఇన్వెస్టిగేటివ్ సంస్థ ది డోసియర్ సెంటర్ సంపాదించినటువంటి వివరాలను ఒక ఇంటర్నేషనల్ పత్రిక ప్రచురించింది. ఫిన్లాండ్కు 30 కిలోమీటర్ల దూరంలోని రష్యా సరిహద్దుల్లో రిపబ్లిక్ ఆఫ్ కరోలినాలో ఇది ఉంది. అక్కడి మర్జులహటి బే వద్ద ఉన్నటువంటి ఈ సముదాయంలో 3 అత్యాధునిక భవనాలు ఉన్నాయి. దీని ప్రాంగణంలో 2 హెలీప్యాడ్లు కూడా నిర్మించారు. అత్యంత విలాసవంతమైనటువంటి పడవలను నిలిపేలా ఏర్పాటు చేశారు. నాణ్యమైన గొడ్డు మాంసం కోసం అవసరమైన వ్యవస్థ ఉంది. మొత్తం చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది ఉన్నట్లుగా డ్రోన్ చిత్రించినటువంటి దృశ్యాలను బట్టి తెలుస్తోంది. అంతేకాదు ఈ ఇంటి సమీపంలో జలపాతం కూడా ఉంది. దీనిని లడోగా స్కర్ట్రిక్ నేషనల్ పార్క్ నుంచి అక్రమంగా దక్కించుకున్నారంటూ డోసియర్ సెంటర్ చెబుతోంది. ఇక్కడ 24 గంటల పాటు గస్తీ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్నాయి. వీటిని తప్పించుకొని డ్రోన్తో ఎలా చిత్రీకరించారు అనేది మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు. ఈ నిర్మాణం పుతిన్ ఆదేశాల మేరకు దాదాపు 10 ఏళ్ల క్రిందటే మొదలైనట్లుగా రష్యా నాయకులు చెబుతుంటారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసిన వ్యక్తికి 5 ఏళ్ల జైలు శిక్ష పడింది. చార్లెస్ లిటిల్ జాన్ అనే వ్యక్తి ఈ కేసులో న్యాయస్థానం దోషిగా తేల్చింది. ద ఇంటర్నేషనల్ రెవెన్యూ సర్వీస్కు చెందిన కాంట్రాక్టులు నిర్వహించే సంస్థలో గతంలో నిందితుడు పనిచేశాడు. ఆ సమయంలో వేలాది మంది సంపన్నులు పన్ను రిటర్నులు సమాచారాన్ని తస్కరించాడు. ఇది ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చోటు చేసుకుంది. ఈ డేటాలో ఆయన పన్ను రిటర్నుల వివరాలు కూడా ఉన్నాయి. ఈ డిజిటల్ పత్రాలను 2 వార్తా సంస్థలకు లీక్ చేశాడు. అనంతరం ఐఆర్ఎస్ తనకు ఇచ్చిన ల్యాప్టాప్ నుంచి వాటిని తొలగించి వాపస్ చేశాడు. ఈ చర్యను న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. అమెరికా దేశంపై దాడిగా దీన్ని న్యాయమూర్తి అభివర్ణించాడు. క్యాపిటల్ భవనంపై దాడులతో ఈ చర్యను న్యాయమూర్తి పోల్చారు. చట్టంలోని లోపాలను వాడుకొని పన్ను రికార్డులను అతను అపహరించాడు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మొన్న పోయి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందన్నమాట. ఏ పార్టీలో ఎప్పుడు ఉంటాడో తెలియదు ఈయన. సో ఈ రకంగా ఉన్నవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్లనే గతంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది వీరశివారెడ్డికి, రాజశేఖర రెడ్డి గారికి చెప్పి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉంటే చాలా కాలం బెంగళూరులోనే ఉండేవాడు. ఈయన కూడా ఆయన కలవడానికి ఎన్నోసార్లు. ఏదో ఈయన నక్కజిత్తుల వినయాన్ని చూసి పుత్తా నరసింహారెడ్డిని కాదని ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. పుత్తా నరసింహారెడ్డి గారు కాదని ఈయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన అది ఓర్చుకోలేక ఎమ్మెల్సీ రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో ఆయన నిలవడం జరిగింది. అప్పుడు మేమందరం కూడా ఈయనకు సపోర్ట్ చేయడం జరిగింది. నేను చింతకొండ మండలం, చెన్నూరు మండలం నేను ఇన్ఛార్జిగా ఉండి, మల్లికార్జున రెడ్డి రెండు మండలాలు ఇన్ఛార్జిగా ఉండా. ఇంకొక ఆయన ఎవరు సివిసి పడి కొడుకు దుష్యంత్ రెడ్డి, ఈరపనాయనపల్లె, ఇవన్నీ ఉండే. సో మేమందరము కష్టపడి ఏదో అక్కడికి తేవడము, లేకపోతే కొంత మెజార్టీ తీసుకొస్తే కమలాపురంలో ఆయనకు పెద్ద ఎత్తున మైనస్ వచ్చి 5,000 ఓట్లు కూడా రాలే అప్పుడు మెజారిటీ. సో ఈయన
బెట్టింగ్ రాయడు మొత్తం పైన. ఇంకా మళ్ళా అదొక స్పెషల్ క్వాలిటీ. ఏడ బెట్టింగ్ ఉన్నా ఆయనే, ఎక్కడ భూములు ప్లాట్లు చేస్తానే ఈయన దానికి ప్లాట్లకు ఓనర్లుగా భాగస్వామిగా ఉంటాడు. పొద్దుటూరులో ప్లాట్లే, కడపలో ప్లాట్లే, ఇంకేడన్నా బెయ్యి. ఇది ఈయన చేసే కార్యక్రమం. ఈయన ఇంకొకరి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించే, ఆయన చేరిన పార్టీ ఏంది? తెలుగుదేశం పార్టీ. ఆయన చేసే తెలుగుదేశం పార్టీ అని ఆయన 14.5 సంవత్సరం అధికారంలోకి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. 14.5 సంవత్సరంలో ఏమన్నా మంచి చేశాడా ఒక్కరికి? చంద్రబాబు నాయుడు గారు చేయలే. లేకుంటే ఒక ప్రాంతానికి మేలు చేశాడా? లేకుంటే ఒక కులానికి మేలు చేశాడా? చేయలే. ఏం చేయలే. 14.5 సంవత్సరం లంచాలు, కమిషన్లు ఎక్కడ వస్తాయో అక్కడ దండుకునే కార్యక్రమం జరిగింది తప్ప చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతా కూడా అట్లే జరిగింది. సో ఈ రకంగా ఇంకా భూ కబ్జాలు అంటావా? ఆయన ప్రపంచంలో పెద్ద భూ కబ్జా అంటే అమరావతి. కొన్ని వేల ఎకరాలు ఈ భూదందా చేసే కార్యక్రమంలో భాగంగానే చేయడం జరిగింది. ప్రతి జిల్లాలోనూ చంద్రబాబు నాయుడు గారికి ఆస్తులు ఉన్నాయి. మళ్ళా కొన్ని లక్షల కోట్ల రూపాయలు దిగమింగినాడు. ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశంలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయనకు బినామీలు ఉన్నారు. ఈయన డబ్బులు, ఈయన ఆస్తులు కూడా ఉన్నాయి. సో అటువంటి పార్టీలో చేరి, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఏడైనా కూడా నేను ఇది చేసినా నాకు ఓట్లేయండి అని అడిగే పరిస్థితి లేదు. ఎంతసేపు ఉన్నా ఎన్టీ రామారావు పేరో లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి తిట్టో ఊరికే బురదజల్లో ఓట్లు అడుగుతాడు తప్ప ఇదో నేను ఇది చేసిన అనే చెప్పే దమ్ము, ధైర్యము చంద్రబాబు నాయుడుకి లేదు. అందుకు ఆ మాట చెప్పడంలే ఏడైనా. ఇప్పుడు 15 మీటింగులు జరిగినాయి ఎలక్షన్లకు ముందు. 15 మీటింగులో ఒకసారి తిరిగి చూస్తే ఎవరైనా కూడా అదే కనపడుతుంది. సో ప్రజలు ఇప్పుడు బిగ్ జీరో ఇస్తారు. ఈ మొన్న 2019లో 23 సీట్లు ఇచ్చినారు. రేపు రాబోయే టైంలో 175కు 175 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే కార్యక్రమం చేస్తుంది డెఫినెట్గా. సో అటువంటి పార్టీలో నువ్వు చేరి జగన్మోహన్ రెడ్డి గారిని గురించి విమర్శ చేసే కార్యక్రమం, సైకో పరిపాలన అంటావు, ఇంకొక పరిపాలన అంటావు. ప్రజల్లోకి పో, తెలుస్తుంది నీకు. ఎంతసేపు ఉన్నా ఇంట్లో కూర్చొని నీకు ఏం తెలుస్తుంది? ఈ 5 ఏళ్ళు ఏమైనా పోయినావా? ఎప్పుడన్నా ఏడన్నా గ్రామాలకు ఎక్కడన్నా ప్రజల్లోకి పోయి కనుక్కునేవా? ప్రజల నాడు ఏందో ఏం లేకుండా మనకు నోరు ఉంది కదా అని నోరు బారేసుకుంటే ఇటువంటి పరిస్థితే. కబడదారు, మంచిది కాదు, నీకు మంచిది కాదు. నోరుందని నోరు బారేసుకుంటే మంచిది కాదు. సో దీంతో పాటు నేను యాడ్నో భూ కబ్జాలన్నీ చేసినానంట. ఎక్కడ చూపించమను, ఎక్కడ చూపించదురాయా? యాడికి వచ్చావో దా చూపించరాయా యాడ చేసినావునా? ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉండింటవచ్చు, డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కొని ఉండొచ్చు, తప్పులేదు దాంట్లో. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను ఎల్లుండి నుంచి స్పెషల్ ఆఫీసర్లు పాలించనున్నారు. రేపటితో సర్పంచుల పదవీకాలం ముగియనుంది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యమంటూ మంత్రులు పలు సందర్భాల్లో చెప్పారు. మరోవైపు తమ పదవీకాలాన్ని పొడిగించాలంటూ సర్పంచులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన తమ బిల్లులను విడుదల చేయాలంటూ సర్పంచులు కాంగ్రెస్ సర్కార్ను కోరుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, తమ పదవీ కాలాన్ని పొడిగించాలని అలాగే గతంలో ఉన్న పెండింగ్ బిల్లులను కూడా రిలీజ్ చేయాలంటూ సర్పంచులు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది?
నందు రేపటి నుంచి తెలంగాణలోని 12,751 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచుల పదవీ కాలం ముగియనుంది. ఎల్లుండి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన రాబోతుంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగానే మనకు సమాచారం వస్తున్నది. ఎందుకంటే వీళ్ళు పదవీ కాలం పొడిగించాలన్న ఏదైతే డిమాండ్ క్లిష్టతరమైన డిమాండ్ అది చాలా రాజ్యాంగానికి సంబంధించిన సమస్య కాబట్టి దాన్ని ప్రభుత్వం ఇప్పటికిప్పుడు పరిష్కరించే పరిస్థితి లేదు. అట్లాగే గత 5 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ సర్పంచులు చాలా వరకు ఆ గ్రామాల్లో పనులు నిర్వహించారు. కాంట్రాక్ట్ వర్కులకు సొంత నిధులతోని వాళ్ళు వైకుంఠ ధామాల నిర్మాణం కానీ, అట్లాగే పల్లె ప్రగతికి సంబంధించిన పార్కుల నిర్మాణం కానీ, అట్లాగే గ్రామ పంచాయతీకి సంబంధించిన పాలనా వ్యవహారాలకు సంబంధించిన వాళ్ళు చాలా నిధులని ఖర్చు పెట్టారు. అవన్నీ కూడా పెండింగ్ బిల్లులు కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర బకాయిలు ఉన్నాయి. అవన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. అట్లా బిల్లులు విడుదల చేయకపోతే తమ పదవీ కాలాన్ని పొడిగిస్తే తాము దానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తామని చెప్తున్నారు. కానీ ఆచార సాధ్యంగాని ఈ డిమాండ్ తోని ప్రభుత్వం ఎటు తేల్చుకోలేకపోతున్నది. అయితే రేపటి నుంచి 5 సంవత్సరాలు ముగియడంతో రేపటి నుంచి వాళ్ళ పదవీ కాలం ముగుస్తుంది. ఎల్లుండి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన తెలంగాణలో రాబోతోంది. నందు రైట్, థ్యాంక్ యూ వాసు.